హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మీకు ఏ పాటికి తెలిసిపోయి ఉంటుంది నేను ఏ టెంపుల్ అయితే చూపిస్తున్నాను. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిపోతున్నాను. ఇక్కడ తిరుమల కలియుగ వైకుంఠం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండల్లో ఆనంద నిలయంలో అవతరించారు. ఇక్కడ వచ్చేసి ఆలయాన్ని నిర్మించింది వచ్చేసి తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు అనమాట. నెక్స్ట్ మనకి 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తంజావూరు సైడ్ పాండ్యరాజులు మదురైకి సంబంధించి, అందులో 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇంకోటి విజయనగర రాజులు కాలంలో దేవాలయము ప్రాముఖ్యత పెరిగిందనమాట. అంటే ఫేమస్ అయిందనమాట. ఆలయ విసర్జన కూడా జరిగిందనమాట విజయనగర రాజుల కాలంలో. అండ్ వచ్చేసి మనకి సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయన్నమాట. ఇదంతా మనకు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ 8 ఫీట్స్ అనమాట. 8 ఫీట్స్తో అంటే ఎవరు చెక్కబడింది కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంతో అక్కడ కొలువై ఉన్నారనమాట. ఆ దేవుడే వెంకటేశ్వర స్వామి ఆ ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ కొలువైనట్టు ప్రతీతి అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు మనం తిరుమల ఎన్నోసార్లు వెళ్ళింటాం, ఎన్నోసార్లు దేవుని దర్శించుకుంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి చూసినట్టు కూడా ఉండదు. ఇంకోసారి చూడాలి అని చెప్పేసి ప్రతితపిస్తూ ఉంటాము. నేను రీసెంట్గానే వెళ్ళొచ్చాను ఇక్కడ అనమాట. సో ఆ వీడియో అక్కడ రికార్డ్ చేసుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మనకు అక్కడ దేవుణ్ణి లోపలికి వెళ్ళాక చూస్తున్నప్పుడు ఏ కోరికలు నీ మనసులో ఉన్నా, ఏమి దేవునికి చెప్పుకోవాలన్నా అక్కడైతే అనిపించదు అనమాట. దేవుని చూస్తున్న కొద్దీ మనకి వైబ్స్ గూస్బంప్స్ రావడం, వైబ్స్లో ఉంటాం అనమాట డివోషనల్లో. అక్కడి ఇంకా దేవుని దర్శించుకొని పక్కకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసిన తర్వాత మనకి కోరుకున్న మొక్కలు మొక్కోవాలనేసి అలా మనకి బ్రెయిన్లో థాట్ వస్తుంది అనమాట. నాకు ఒక జెన్యూన్ క్వశ్చన్ ఒక్కటి అడగాలనుకుంటున్నాను. మామూలుగా దేవుని కోసమే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని దేవుణ్ణి చూడాలని, దేవుని పలకరించాలనేసి దేవుని కోసమే వెళ్ళే వాళ్ళు ఉన్నారా? లేకపోతే కోరికలు తీరాయి దేవుణ్ణి వెళ్ళి దర్శించుకోవాలి, మన కోరిక తీరిందనేసి వెళ్ళేవాళ్ళ? లేకపోతే కోరికలు మొక్కుకోవడానికి వెళ్తున్నారా? అంటే నేనైతే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడంతా ఈ కోరిక తీర్చు స్వామి, ఈ కోరిక తీరిన స్వామి అని చెప్పేసి ఎప్పుడు నా సైడ్ ఇంకా నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. నేను అందరినీ చెప్పట్లేదు. సో నేను ఎప్పుడైనా దేవుని దర్శించుకుంటాను, దేవుని చూసి దేవుని పలకరించుకొని బాగున్నట్టు దర్శనం చేసుకొని వచ్చేస్తుంటాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ దేవుని దర్శించుకొని వెళ్తారు అనుకోండి, కోరికలు తీర్చుకోవడానికి. సో కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్. ఓకే, ఒక్కొక్క పర్సన్ ఒపీనియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో దైవభక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో ఉంటారు. సో కొంతమంది దేవుణ్ణి దర్శించుకోవడానికి మాత్రమే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో మీ కామెంట్స్ అనేవి ఇక్కడ కామెంట్ చేయండి, చూద్దాం. నాకైతే భూలోకంలో ఏదైనా స్వర్గం ఉంది అంటే అది మనకి తిరుమల టెంపులే అనమాట. సో ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించింది. అంటే ఈరోజు వెళ్ళాం, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ చూసినా మళ్ళీ కొత్త విధానంగా, అంటే మనకి మళ్ళీ కొత్తగా చూసినట్టు దేవుని పలకరించినట్టు ఉంటుంది. సో అది దేవుని యొక్క మహిమ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి దేవుని ఆశీస్సులు ఉండాలని, ఆ దేవుని చల్లని చూపు మీకు ఉండాలని చెప్పి ఈ యొక్క యూనివర్స్ మొత్తము ఆరోగ్యాలతో వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉంటుందనేసి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి దేవుని దర్శించుకొని రండి.
మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. నెరవేరేది లేట్ అవుతుందేమో కానీ ఆ దేవుడు పరీక్ష పెడుతున్నాడు అంటే ఆ ఒక్క నీకు కోరుకున్నది నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదా అది దేవుడు చూసి మనకి ఆ బాధ్యత అనేది అప్పగిస్తాడు. సో ఆ బాధ్యత మనకు ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఇంకా తిరుగుండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.